అడుగు పెట్టగానే మనం ఇట్లా అడుగు లోపల అరే గాలొచ్చి అగో ఎట్లా కొడుతుంది చూడు చూడు ఇంత దారుణంగానా ఈమె ముఖం చూడు ఇగో అట్లా కనిపిస్తుంది. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. అక్క మంచిది అగో ఏడుస్తుంది. ఏడో కనా అన్నా ఏడవ కనా సిగ్గులేదు ఏర్తావా మొగనివై ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణాలే తీస్తారా ఏమంటావు? భార్య వదిలేసిన తర్వాత ఎటు పోవాలా ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్కులు ఉంటారు. ఆ క్వశ్చన్ మార్క్ లో మీరు ఉండకుండా మీరు ఎక్కడ వస్తే మీ లైఫ్ బాగుంటది అనేది నేను చూపిస్తాను. మన బతుకు నా పెళ్లి కాకముందు ఆ మేఘల్లాగా తిరిగేటోని నేను ప్రతి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన, ఈమె కూడా అదే అడిగిన. చేసుకోలే అంతే చెప్పాడు కేపర్ చూసి పడేసావు ప్రేమలా, కానీ నువ్వు ఉండేది మాత్రం గుడిసెల. గుడిసెలో ఉంటావు, లైక్ జరాలు కూడా రానే రావు. అయ్యా అక్క కథం చింటూ ఇవాళ మటర్ అక్క చూపుల్లోనే మటర్ ఎట్లా చేద్దాం అనే ప్లాన్ లో ఉంది. మాల్లో ఎందుకు డిస్కౌంట్ చేయరు? మాల్లో ఎందుకు డిస్కౌంట్ చేయరు? కూరగాయలు బండి ఉన్న దగ్గర డిస్కౌంట్ చేస్తారు. 10 రూపాయలు అనేది ఆగల, 6 రూపాయలు ఇయ్యరు అంటారు. 4 రూపాయలు పడేస్తారు. 4 రూపాయలు ఎక్దమ్ చీప్ చేస్తారు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్ అన్నమాట. సో గైస్ ఇవాళ అయితే మనం అయితే కొడైకెనాల్ అయితే ఉన్నాం అనమాట. సో ఇవాళ మనం ఏదైతే విల్లా అయితే తీసుకున్నాం అనేది మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా. సో ఈడ మీ అందరు కనిపిస్తుంది కదా, ఇంత మంచి విల్లా తీసుకోకుండా ఇంకా దానికంటే మంచి విల్లా అయితే తీసుకున్నాం అనమాట. మీరు చూస్తే షాక్ అవుతుంది. మనం ఈ బండ్లనే వచ్చినాం, అంటే BMW కూడా తీసుకొని వస్తాం అనుకున్నాం, కానీ ఇట్లాంటి అడ్వెంచర్ ఉంటాయి తెలియదు. బండికి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, మళ్ళీ ఏమైనా కాగలా అని చెప్పి మనం అయితే అది చేసుకోలేము అనమాట. సో మనకి సపరేట్ కార్ పార్కింగ్ ఉంది. మీరు అందరు షాక్ అవుతారు, ఇది ఎక్కడ చూడలేదు మీరు. కొంచెం ఇంకొక గేట్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ అయితే ఇది గేట్ వదిలేరు. మీకు ఇట్లా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి, ఇట్లా ఎక్కచ్చు మీరు. సో ఇది ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో అయితేనే మనకి మన విల్లా అయితే ఉందన్నమాట. సో మీ అందరికి విల్లా అయితే చూపిస్తా. విల్లా చూపించే ముందట మనం ఎప్పుడైనా అడుగు రైటే పెట్టాలన్నమాట. సో రైట్ పెట్టిన తర్వాత ఇక్కడ లొకేషన్ చూడు, ఇక్కడ లొకేషన్ కనిపిస్తలేదు. ఇంకొంచెం మంచిగా చూపి, ఇంకొంచెం మంచిగా. సో మనం వీడికి లోపలికి వచ్చేయంగానే మనకి ఎలుగు బండి అయితే ఉంటుంది. సో ఎలుగు బండితో సహా ఎలుగు బండి వాళ్ళ డాడీ కూడా. సో ఇటు మనం లోపలికి వచ్చేయంగానే ఎలుగుబంటి తాత అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే బాత్రూమ్ ఉంటుంది అనమాట, చూపి. సో ఇది ఓపెన్ బాత్రూమ్ అన్నమాట. సో ఇటు మనం వచ్చేస్తే మనకి పని మనిషి కూడా ఉంటారు. ఇక్కడ పని మనిషి మీరు చూడొచ్చు, ఈమె ఆయా, ఈమె కుకింగ్ అమ్మ అనమాట. సో ఆయా పిల్లలకి ఎత్తుకుంటది, కుకింగ్ ఆమెమో కుకింగ్ చేస్తుంది. ఏమేమి వండుతుంది మీ అందరం చూద్దాం. ఈడ చికెన్ పగోనలో పెడతారు కానీ ఓపెన్ పెట్టింది అనమాట. సో ఈడ చూడండి, ఈడ కింద ఈడ చెంచా వేరు ఉంటాయి అనమాట, స్ట్రేట్ ఉంటాయి. మన దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇట్లా తిప్పాలా మనం. తిప్పుతూ ఉంటే మనకి ఏంటంటే మన జీవితంలో మనం ఎంత తిరిగినాం ఏందనేది ఈ కూరలో తెలిసిపోతుంది అనమాట. అంత రుచి అనేది కూడా ఉంటది. సో మనం వంటలాగా అడుగుదాం, ఏం వండివి చెప్పండి. ఈమెకి స్పెషల్లీ మనం ఇచ్చాపురం నుంచి తీసుకొని వచ్చినాం అనమాట. కేవలం వంట గురించి ఈ ఆయాకైతే చెప్పే అవసరమే లేదు.
ఆడ పొద్దున పొద్దున అది పెట్టుకో ఆ? బాల్బడి లే పొద్దున పక్కన ఇంట్లో పనిచేస్తుంది మళ్ళీ సాయంత్రం మీ ఇంట్లో పనిచేస్తుంది ఇటు చూస్తే మీ అందరికి ఇక్కడ షాక్ అయితే ఏముండదు, open గా. బయట పోయే రూట్ రా ఆ. ఇంకా మీరు ఇటు వచ్చారు మీ అందరికి ఇంకో షాకింగ్ న్యూస్ చూపిస్తా మీరు అందరు పిచ్చోళ్ళందరూ ఇక్కడ వచ్చారు మరి ఇక్కడ బెడ్రూమ్ అన్నమాట. సో ఈ బెడ్రూమ్ తో సహా మనకి ఇంకా ఎయిర్ క్యాంప్ ఫైర్ క్యాంప్ అంటారు. ఎయిర్ క్యాంప్ అన్న. సో ఇది కూడా ఉంది అనమాట. సో ఇంకా మనం అది కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంటది అనమాట. ఈడ సపరేట్ రూమ్ కూడా ఉంటది. మనం సపరేట్ రూమ్ ఉంటది. సపరేట్ రూమ్ లో మనకి ఈడికెళ్ళి కూడా మీరు చూస్తే మళ్ళీ షాక్ అయితే థ్యాంక్ యూ. అక్క వాళ్ళ సామాన్ పెట్టుకుని తాళం ఇయ్యలేడు ఎందుకంటే ఇగో సామాన్లు పెట్టుకోనికి ఇది ఇచ్చారు అనమాట. సో ఇంకా మనకి క్యాంప్ ఫైర్ మీరు చూస్తే మీరు షాక్ అవుతారు. బొగ్గు అయితే కనిపిస్తుంది కదా, ఇంకా పెట్టలేదు అనమాట. సో అది కూడా కొంచెంసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వీడికి వచ్చేసి ఎలక్ట్రీషియన్ అయినా వచ్చిండు. ఇటు వచ్చే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ చూస్తే మాత్రం మీరైతే షాక్ అవుతారు. మీకు ఈడికి వెళ్ళి స్వర్గం చూపించబోతున్నా. మీరు ఇక్కడ చూడండి లైట్ అయ్యారుగా, లైట్లు అనేది కరెంట్ పోయిందన్న. ఏసీ వస్తుందా గారిది. సో ఇక్కడికి చూస్తే పోతుంది మొగులు కాదు, మబ్బు అయ్యా అది. మబ్బులు జూమ్ చేయి ఇడికి రా కొనాకరా పోతుంది. ఇంకా పోతుంది ఇంకా ఈడికెళ్ళి చూస్తే ఆ ఇంటి మీద అదే ఉన్నాయన్నమాట. సో మంచిగా అనేది. ఇంకోటి వచ్చేసి మీ అందరికి చూపిస్తా. ఇది ఒక బెడ్రూమ్. అయితే ఈ బెడ్రూమ్ లో నేను ఉంటా, ఆ బెడ్రూమ్ లో కేపీఆర్ ఉంటాడు అనమాట. ఈడదా ఇచ్చొచ్చి ఓ వావ్ అయితే చెప్పకండి, ఎందుకంటే షాక్ అవుతారు అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నాది. ఇంకోటి మీ అందరు పిచ్చోళ్ళు అయితే చూపించాలన్నమాట. సో దేవుని రూమ్ అనమాట. ఇక్కడ లొకేషన్ చూపించాలి పిచ్చోళ్ళు అయితే. అయ్యా మళ్ళా అందులోకే పోతున్నాడు. ఇది కాదు, ఇక్కడ చూపిస్తాను. డోర్ ఓపెన్ అవుతలే. ఇది రూపాయ గాలి వచ్చి గాలి కడిపోయాడు. గాలి ఇటు అడుగు పెట్టగానే మనం ఇట్లా అడుగు లోపల. అరే గాలి వచ్చి మంచి మిరిపోగలదు వచ్చి. సో గైస్ లైటింగ్ పూలు చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే షాక్ అయితే పక్కన ఇల్లు పూలకి ఎట్లా కనిపిస్తుంది. అరే అక్కడ తీరా పిచ్చోడా. సో గైస్ ఇగో ఇక్కడ చెట్టు చూడు, అంజీర్ చెట్టు. ఏది ఇందాక మనం తిన్నాం ఆ ఇల్లు మీ అందరు కనిపిస్తుంది కదా. సో ఇది మనం కొందాం అనుకున్నాం, వాళ్ళ అమ్మలేరా. సో ఈడ చూడు రీ, ఈడ చూడు హాస్పిటల్ హాస్పిటల్ అన్ని A to Z జబర్దస్త్ లగ్జరీ ఉంటాయి. అరే వీళ్ళకి అది చూపిద్దామా? షాక్ అవుతారా? నిజంగా అంటున్నా, మీ అందరు షాక్ అవుతారు. పెళ్ళైన తర్వాత భార్య వదిలేస్తే మీరు ఎట్లాంటి జీవితం బతకాలా, ఎట్లాంటి బతకాలా అనేది ఇలా మీ అందరికైతే చూపించాల్సి వస్తుంది నేను. ఎందుకంటే చాలా మంది ఎట్లా అంటే భార్య వదిలేసిన తర్వాత ఎటు పోవాలా ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్కులు ఉంటున్నారు. ఆ క్వశ్చన్ మార్కులో మీరు ఉండకుండా మీరు ఎక్కడ వస్తే మీ లైఫ్ బాగుంటది అనేది నేను చూపిస్తా. మళ్ళా బస్సులో పోటీ బస్ స్టాండ్ ఆడ ఈడ స్టే చేస్తారు కదా, ఆడ స్టే చేయకండి. ఈడైతే బతికేయచ్చు, ఎందుకంటే ఈడ బతికేయచ్చు. మెల్లమెల్లగా ఇది అన్నమాట. సో ఇటు చూడుర్రి ఎంత లగ్జరీ, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎన్ని పైసలు సంపాదించినా మనం ఏం చేసినా హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట. సో ఈడికి వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీ భార్య మీతో లొల్లి వేస్తుంది, అనుమానం పడుతుంది, మీకు టార్చర్ చేస్తుంది, అరే అన్న ఇది ఎందుకన్నా ఇట్లా ఎందుకుంది, మనం ఎంత సంపాదించినా రూమ్ లో వేసి ఎందుకు
మొగోనికి ఎందుకు విలువ లేదు. వెంకటాచలపతి ఏంది ఈడి సంగతి. ఇవాళ ఎన్ని పైసలు సంపాదించినా దెబ్బలే పడుతున్నాయి మొగోళ్ళకి తప్ప ఒక ప్రేమతోనే చెప్తలేవు ఏమన్నా వీడియోస్ పెళ్లి గానాల గురించి చెప్పు. అబ్బో సల్ల సలి. అప్పుడులా నేను వచ్చినప్పుడు ఇక్కడ నా దగ్గర అప్పుడులా నేను వచ్చినప్పుడు కొన్ని ఒక లేలే అంటే ఒక 50 నుంచి 60 ఇల్లులు ఉండే. ఇప్పుడు చూడు మొత్తం నిండిపోయింది. ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు వచ్చినావా? నేను కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన. చాలా మందితో వచ్చిన. సో గైస్ మనము మన పెళ్లి మన బతుకున్న పెళ్లి కాకముందు ఆ మేఘల్లాగా తిరిగేటోని నేను. మేఘాల్లోకి తిరిగేటోని ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఆ మేఘాలను చూస్తుంటే. నేను నా కాలేజ్ డేస్ లా నా లైఫ్ లా ఏదైనా ఇట్లా పోరీలు పోతుంటే నేను ఒక టైంలో ఇట్లా పోతుంటే ఆమె పోయిందనుకో సాయిది ఎట్లా నేను చెప్తా. నేను ఒక పోరు ఎవరైనా సాయికి ఇట్లా కూర్చుందనుకో వాళ్ళ ఇంటి దాకా పోతాడు. అట్లా ఇంటి దాకా పోతాడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది మీ ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఉంటారు. వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయను అనమాట. ఏం లేదు, అరే అది చూసిందిరా అని చెప్పింది. ఏం చేస్తారు, ఇంటి దాకా పోతారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎట్లున్నారు అంటే పోయేదారిలో పోరు. అది వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు అంటే ఏదో సిగ్నల్ ఇచ్చినట్టు ఇవ్వకుండా చేస్తారు. సో అట్లా చేస్తారు. వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఏం చేస్తారు, అరే అది పడ్డదేమో అని చెప్పి 3-4 రోజులు దాని ఎంకలు తిరుగుతారు. ఇక ఈయన లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటే ఒక 1-2 నెలలు తిరుగుతాయి. లాస్ట్ కి ఆమె ఏం చేస్తుంది, ఏదో ఒక కేసు పెడతాది. టార్చర్ పెడుతుండు, నాకు ఇది అట్లా కాదన్న. వాళ్ళ కన్న లేడు కానీ తోడుగా నేను అన్నను అయితా అని దగ్గర ఇంటి దాకా అయితే ఇర్ఫాన్ వీడియో చూడుర్రి నెక్స్ట్, లేకపోతే ఫ్యామిలీలో వచ్చే వీడియో మీరు చూడుర్రి. అన్న అంటున్నారు కదా అమ్మాయిలు రాగానే ఎట్లా సొల్లు కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా చెప్తాడు. అన్న నువ్వే ఇన్స్పిరేషన్ అన్న నాకు. ఇగో గైస్ నేను కుళ్ళ చెప్తున్నాను. నేను ప్రతి ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన, ఈమె కూడా అదే అడిగిన. చేసుకుని వాళ్ళు చేసుకోలే అంతే తేడా. చెప్పారా ఈడ మంచులు మీరు చూడొచ్చు. మీరు కాలేజ్ లైఫ్ లో నిజంగా అంటున్నా గైస్ ఉన్న మన డేస్ చాలా తక్కువ డేస్. మనం బతికేది చాలా తక్కువ రోజు. నేను చాలా మందికి చెప్తున్నా, కొన్ని టీమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఊకే గోవా గోదాం రాత్రి తాగింగ్ సిట్టింగ్ లో కూర్చోగానే రేపు మాత్రం గోవా, అరే మనం గోదాంరా గోవా గోదాం అని సంవత్సరం అయితే గోవా గోరు. అట్లాంటి దోస్తులు ఉంటారు. కానీ అట్లాంటి దోస్తులు గోవా కాదు రావాల్సింది ఇగో ఈ లొకేషన్ లో. గోవాలో ఏముంటాయి, నీళ్ళు ఉంటాయి, మనం ఆడ కూడా ఈత కొట్టుకోవచ్చు. కానీ ఈ వెదర్లా మనం వచ్చి ఒక్కొక్క వీళ్ళు మంది అవుతారు, మనం కాదు. వీళ్ళు ఒక్కొక్క మీరు తీసుకొని ఈడ మీద కూర్చొని తాగుకుంటా కూర్చో. ఈడ వచ్చి ఎంత తాగురు కింద పడరు, ఎందుకంటే చలికి ఎక్కదు. విషయం అన్నకెట్లా తెలుసు, అందుకని అన్నకి ఎక్కదు. ఆ టైంలో ఏం చేసి తెలుసా, చాయ్ అని చెప్పి బీర్ ఇచ్చిన తాగినా. తప్పు ఎవరు మందు తాగద్దు. నాలుక సంవత్సరం అవుతుంది మందు ముట్టుకోకని. అది నాలో ఉన్న మార్పు కాదు, అన్నకు వచ్చిన పసకల వల్ల తాగిండకు పండుగ. వీళ్ళ ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఇట్లనే వీళ్ళందరూ తాగన్నా నేను తాగా, ఎందుకంటే నాకు పసకలు ఉన్నాయి. ఈడ మీరు చూపిరి స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగా. ఒక్కసారి ఆలోచించురి మీరు మీ ఫ్యామిలీ వాళ్ళతోని. అరే కొంచెం ఎడిటింగ్ లో ఏదైనా ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో ఆ ఇంటి దగ్గర ఆడ మీరు మంచు దగ్గర మీరు నుంచొని ఇట్లా మీరు మీ ఆయనని చూసుకుంటా, మీ ఆయన మీకు చూసుకుంటా, మీ పిల్లలు డాడీ ఒకసారి ఆలోచించురు ఎట్లుంటాయి.
ఈ ఆలోచనలు బానే ఉంటాయి కానీ ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్ నిజంగా ఫ్యామిలీ ట్రిప్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇక లైఫ్ లో మర్చిపోరు. లైఫ్ మర్చిపోరు. కానీ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ ఎట్లుంటాయి అంటే డైలీ వేజెస్ కి వర్క్ చేస్తారు వాడు. పాపం వాళ్ళ లైఫ్ మొత్తం వర్క్ లోనే వెళ్ళిపోతుంది. చాలా మంది ఉన్నారు అంటే డైలీ వేజెస్ కి నా లైఫ్ స్టోరీ కూడా అంతే. కానీ నా ఫ్రెండ్స్ తో తిరిగిన, అందుకే అంటున్నా ఉన్న అన్ని రోజుల్లో టైం దొరికితే టైం స్పెండ్ చేయండి, బయట తిరగండి. ఈ పోరిలెంకలు తిరిగి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. మీరు ఏది ఉన్నా మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. పోరి వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎంతో కష్టపడి ఒక కొన్ని పైసలు తీసుకొని వచ్చి క్యాటరింగ్ చేసి అయినా ఏదైనా పని చేసి తెచ్చి ఆ పైసలతోనే వాళ్ళని తినిపిస్తారు లేకపోతే థియేటర్లో తీసుకుపోతారు. కాలేజ్ డేస్ ఎంతో కష్టపడి ఏమైపోతుంది, ఆమె చదువుకొని పాస్ అయిపోతుంది, నువ్వేమో పార్ట్ టైం జాబ్ చేసి ఆ పైసలు ఆమెను తినిపిస్తావు. ఆమె చదువుకొని ముందుకు పోతుంది, నువ్వు ఆన్నే అయిపోతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి, చదువుకోండి అండ్ మీ ఇంట్లోతో టైం స్పెండ్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే డైలీ వేజెస్కి వర్క్ చేసేటోళ్ళకి పాపం లైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత టోటల్ లైఫ్ వర్కే అన్న, టోటల్ లైఫ్ వర్క్. ఏంటంటే నెల కాగానే ఆ చిట్టి కట్టాలా, అది కట్టాలా, పండగలని ఇంకేంది వాళ్ళ పెళ్లి అని వీళ్ళ పెళ్లి అని సగం పైసా ఎవరికి సేవింగ్ అనేది లేవు ఈ రోజుల్లో. ఒక ఆటో డ్రైవర్కి, ఒక క్యాబ్ డ్రైవర్కి ఎవరు ఎక్కువ పైసలు ఇయ్యరు. అదే పబ్బులైనా ఉండని, క్లబ్బులైనా ఉండని, లేకపోతే మాల్లో ఎందుకు డిస్కౌంట్ చేయరు? కూరగాయలు పండు దగ్గర డిస్కౌంట్ చేస్తారు. 10 రూపాయలు అనేది ఆగల, 6 రూపాయలు ఇయ్యరు అంటారు, 4 రూపాయలు పడేస్తారు, 4 రూపాయలు ఎక్దమ్ చీప్ చేస్తారు. కానీ మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గొప్పోళ్ళ దగ్గర చాలా పైసలు ఉంటాయి, గరీబోళ్ళ దగ్గర ఉండదు. మీరు కూరగాయలు 10 రూపాయలు అంటే 20 రూపాయలు ఇవ్వండి, మా దగ్గరనే లేవంటారు. ఇట్లా మీరు కొంచెం ఒక 4 రూపాయలు లేకపోతే ఎవరికైనా ట్రిప్ కి పోతున్నప్పుడు ఎవరైనా మీరు కూడా పోయిరండి అని ఒక 10,000 ఇచ్చిరనుకో జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇట్లాంటి ప్రతి ఒక్కళ్ళ మిడిల్ క్లాస్ లో ఉన్నా లేకపోతే గరీబోళ్ళకు ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా లైఫ్ ఎంజాయ్ చేయాలని చాలా ఉంటుంది. కానీ గైస్ నిజంగా అంటున్నా, దేవుణ్ణి మొక్కుతా నేను, మీకు ఆ టైం ఇవ్వాలా. ప్రతి ఒక్కడు డైలీ వేజెస్ అంటే డైలీ జాబ్కి పోతేనే పైసలు వస్తాయి, డైలీ ఆటోకి పోతేనే పైసలు వస్తాయి, డైలీ క్యాబ్కి పోయి అట్లాంటి వాళ్ళకి నేను అంటా, దేవుడా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏదో ఒక మంచి దారి చూపించాలా. గొప్పోలేమో గరీబోళ్ళు కావాలా, గరీబోళ్ళేమో గొప్పోళ్ళు కావాలి. ఇది కొన్ని రోజులు కావాలని నేను అనుకుంటా అంతే. ఎందుకంటే అట్లీస్ట్ ఒక నెల అయినా గొప్పోలేమో బీదోళ్ళు కావాలా, బీదోళ్ళేమో గొప్పోళ్ళు కావాలా. అంటే అట్లా ఓడలు చీడలు చెప్పుకుంటా జీవితం వినది. సో అట్లా ఇప్పుడు ఈ టైంకి మనకైతే వర్షం పడుతుంది అనమాట. ఈ వర్షం చినుగులు మన మీద పడుతున్నప్పుడు ఆనందమే వేరుంటది. మీరు అనుకుంటారు వర్షంలో వీళ్ళు తడుస్తున్నారు, లేదు, ఆ వర్షం మా ఆనందం, ఒక హ్యాపీనెస్ అయితే. ఏంటంటే ఇప్పుడు అన్న చెప్పిన మాటలకి చలి పెడుతుంది. ఇక మీరు ఈడ చూస్తే మీరు భయం పడద్దు, ఇంకా చూడండి తీసుకొని వచ్చిన అనమాట. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. చాలా మంచిగా డ్రైవింగ్ చేసిండు, చాలా మంచిగా అనిపించింది. నేను ఎన్ని కిలోమీటర్ నడిపినా చెప్పు? 400. నిద్ర వస్తుందంటే ఇప్పుడు ఎందుకులే మనం కూడా నడపచ్చు, మన కార్ అది వచ్చు కదా అని చెప్పి నడిపినా అనమాట. కార్ నడిపిండి అనుకో, నాకు ఒక నమ్మకం వస్తుంది. ఏడుకనే తీసుకోండి, ఈడ మా టీమ్ లో ఎవరిని నమ్మ కార్ నడిపిండంటే, అన్న నడిపిండంటే బేఫికర్ గా వంట. నేను బస్ నడుపుతుంటే అమ్మ 400 కిలోమీటర్ అది వచ్చేదాకా ఇగో ఇట్లా అరే నేను ఇగో మీ అందరికి చెప్తా, మా వైఫ్ ఇంటేనే. నేను ఒక అమ్మాయి కోసం 3 సంవత్సరాలు DCM నడిపిన, 3 సంవత్సరాలు. మీ అందరికి ఎప్పుడు నేను చెప్పలే, ఎందుకంటే ఇది నా చుట్టాల స్టోరీ అనమాట. సో ఇది చెప్తే మళ్ళా వేరే ఆమె కోసం నేను దునియా చేసిన,
కానీ ఎమోషనల్ కాదు, ఉంటుంది అది మనసు అది. మా అమ్మని ఏడిపించిరు, వదిలేసిన. నేను మళ్ళీ తిరిగి కూడా చూడలే ఆమెకి. ఇది ఎప్పుడు నేను చెప్పలేదు, ఫస్ట్ టైం మీ అందరికి చెప్తున్నా. నా లైఫ్ లో నేను సగం స్టోరీ నేను ఎప్పుడు చెప్పలేదు తెలుసా. సగం స్టోరీ నేను చెప్తే అన్న నువ్వు ఇంత ఫేస్ చేసినావా, ఇన్ని బాధలు, ఇన్ని దెబ్బలు నువ్వు తట్టుకున్నావా అంటారు. సో గైస్ నా లైఫ్ లో నేను సగం బాధ చెప్పలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే వర్షం హెవీ పడుతుంది, అందుకని కిందికి వచ్చేసినాం అనమాట. సో నా లైఫ్ బాధలు నేను మీ అందరికి చెప్పినా అంటే మీరు షాక్ అవుతారు అనమాట. కానీ ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చినప్పుడు ఇప్పుడు నేను చిన్నది ఏమైనా చెప్పినా అనుకో అది వేరే కొట్లాట కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా అని చెప్పి నేను ఏం చెప్తలేను. మా అమ్మాయి ఏడ్చినందుకే కొంతమందికి అయితే వదిలేసిన. స్టిల్ ఇప్పుడు దాకా కూడా నాది ఒక బయోగ్రఫీ నేను తీసిన అనుకోండి, మీరు అందరు షాక్ అవుతారు. సో మన ఒంటెలామె గురించి మనం ఎందుకంటే ఏది ఏమున్నా మన ఒంటెలామె గురించి భోజనం పెడతాయి కాబట్టి చెప్పండి. ఒంటె గురించి చెప్పండి. అంటే గుడిసెలో ఇట్లాంటి వంటలు వండుతుండే మీరు? గుడిసెలు వండుతున్నారా లేకపోతే గుడిసె బయట వండుతున్నారా? ఇట్లాంటి వంటలు నేర్చుకున్నా గొప్పలు నువ్వు ఒంటలేమే అని చెప్పు ఒక్కుంటది, అట్లా కానీ గుడిచా మాత్రం చెప్పు చెప్పే. మా అన్నయ్య నేనైతే గొప్ప వర్షాలు అంటే ఆర్సీ మీద ప్లాన్ ఉంది. సో ఇటు గ్యాస్ ఉందాక ఏంటంటే నువ్వేం మాట్లాడుతున్నావురా? తెలుగు అక్క గొప్పలే కానీ అక్క వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, గ్యాస్ లేదు. గ్యాస్ కేకన్నా పేరు మీద ఉంది. ఇప్పుడు అది కాదక్క, మీరు గొప్పలు కదా, అన్న పేరు మీద గ్యాస్ ఎందుకు ఉంది అంటే అల్లుడు నాకేసి గొప్పలే కదా, అదే కదా. ఎందుకంటే ఎక్కువ వస్తుంది అన్న బైక్, అన్న టీవీ ఇప్పించిండు, ఫ్రిడ్జ్ ఇప్పించిండు. ఆహా ఏం తప్పేముంది, మొత్తం ఉన్నది మొత్తం మాకుందిలే, మేము కొనుక్కోగలం. అర్థమైందా? ఇంట్లో గ్యాస్ ఉంది, అక్క ఇల్లు గురించి నేను చెప్తా. అక్కకి ఒకటే స్లాబ్ ఉన్నాయి, 4 రూమ్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ లో 4 రూమ్లకి 4 బిల్డింగ్ అవి. అక్క ఒక స్లాబ్ కు ఒకటే ఎగ్జాంపుల్ ఇది ఎన్ని ఇది ఇది ఒకటి ఒకటా ఇది ఒకటా ఇది కూడా ఒకటి. సెకండ్ ఫ్లోర్ కలిపి 2 అంట. సెకండ్ ఫ్లోర్ లేదన్నా, ఫస్ట్ ఫ్లోర్ లేదు, ఒకటే స్లాబ్ రూము, ఇద్దరు రూమ్లు. అది 6 రూమ్ లోపల, ఇంట్లో 6 రూమ్లు ఉంటాయి. అవి 2 అంట. అదే అట్లనే అరే కడి చేసి ఆమె కడి చేసి పెట్టం అంటే మీకైతే ఒక రోజు నాకైతే ఒక రోజు అండి. అయ్యో పాపం పాపాయమ్మ, మళ్ళీ ఏం చేస్తాం, ఏం మాట్లాడుతుంటా అంటే ఒక టాపిక్ ఉన్నాయి మాట్లాడక ఎవరన్నా ఇదే కేపన్నా ఎగ్జామ్ పోతుందని చూడలేదా? అరే ఒక షాపు 2 రూములు అన్న పరువు ఈడ కూడా తీసేస్తున్నావు. అన్న చెప్తున్నావు ఆ సాటిల్ చెప్తే వీడియో చెప్తున్నాడు, 2 ఇళ్ళని తెలియలేదా? ఒక షాపు ఒకే ఇల్లు అవుతుంది. నేను ఒక స్లాబ్ ఇంకొక గల్లీలో ఉంది, అది వేరే అవన్నీ కలిపి చెప్తున్నా నేను. అయ్యో ఏదున్నా ఇప్పుడు సరే నెక్స్ట్ టైం మీరు మా ఇంటికి రండి. ఇల్లేదు పురుషాలకు చూసావా అక్కో ఈడటకారో వెబ్సైట్ లో ఎట్టాడే నా వీడియో కాల్ చేసి చూపించాను కదా నీకు. వేరే చూపించచ్చు, ఆయనకేం తెలుసు. అది మీదే. నేను వీడియో కాల్ కార్ చూపిస్తాను, ఆ కార్ అంటే నమ్ముతావా? వీడియో కాల్ నమ్ముతారా? అగో అగో వాడు కూడా చెప్తున్నాడు, వాడు కూడా చెప్తాడు. ఏమో చెప్తాడు. అయ్యో పాపం.
వీళ్ళ ఇల్లు నేనే కట్టించిన. ఆమెకి నిజం సాక్ష్యం ఏదన్నా? పెళ్లికి బట్టలు నేనే ఇప్పించిన. ఏం 2 సంచులు తెచ్చి తీయాలి, ఇల్లు నిండా బట్టలు ఉన్నాయి. వచ్చినప్పుడు అంటారు 2 సంచి. కానీ నిజంగా అంటున్నా, నేను ఎన్నోసారి ట్రాక్స్ దాకా పోయి తిరిగి వచ్చిన, చచ్చిపోయేటోండి. ఈమె చేసుకున్నప్పుడు నుంచి టార్చర్. ఇప్పుడు అంతకు ముందు ఫ్యామిలీలో చాలా ఎట్లా నేర్చుకున్నారా ఒక స్టోరీ? ఆ స్టోరీ చెప్పాను. పోనీ చేసుకున్నందుకు ఏమైనా లాభాలు ఉన్నాయంటే ఏం లేవు. నాలి 3 పుట్టలు తింటుంది. సరే కట్టప్ప చెప్తాను. చెప్పరా నా పక్కన ఉంటున్నా, నేను ఏమేం చేస్తున్నా అదే చేసుకుంటావు. ఇక ఇవి పట్టుకో, నేను మీ అందరికి ఒకటి చెప్తా. ఇనోరి మొన్న చింటూ వాళ్ళ బావ బొమ్మడి వాళ్ళతో కొట్లాట అవుతుంది వీళ్ళని. ఆ రోజు ఈమె ఏం చేస్తుంది సార్, జోబు నుంచి కాజులు తీసి తింటుంది. వీళ్ళంత డేంజర్. అక్క అయితే ఎంత దారుణం, ఒక మొగోని పట్టుకొని, ఒక ఆర్మీ పర్సన్ ని పట్టుకొని, మీరు ఇంటర్వ్యూలా అక్క మంచిది, అక్క మంచిది, అక్క మంచిది, అక్క మంచిది, అవో ఏడుస్తుంది. ఏడో కనా అన్నా, ఏడో కనా. మన మగవాళ్ళు మారి చిగురులు. మొగోడు ఈడ ఏడుస్తుంటే నవ్వుతురు, గల్లే మిలాయించు. ఒక ఆర్మీ పర్సన్ ఇప్పుడు నేను మీ అందరికి ఒక ప్రూఫ్ చూపిస్తా. అక్క ఇక్కడ కేపన్ అని కొట్టినావా కొట్టలేదా? కొట్టలేదు. ఈ వీడియో ఇచ్చాపురంలో వైరల్ చేయాలి అందరు. సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దాకా షేర్ చేయండి. అక్క అన్నని ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తా. అన్న ఫోన్ ఇప్పుడే ప్రూఫ్. కొంచెం వీడియోలో చూపిస్తా. సో గైస్ ఇగో చూడరి, ఇగో బెల్ట్ తోనే ఎట్లా కొడుతుంది మీరు చూడు. అభినేత్రి ఇప్పుడు క్రియేట్ చేసి రియల్ అనేది చూపిస్తా. అది అలా క్రియేట్ చేశారు అక్క. ఏం లేదు అక్క, క్రియేట్ చేశారు. అక్కడ బెల్ట్ కూడా లేదు, బెల్ట్ కూడా క్రియేట్ చేశారు. అదే షాక్ అయిపోతున్నా. ఇదే క్రియేట్ చేసిండ్రా? అట్లాంటివి చూడాలి. ఈ వీడియో అయితే ఎవరు నమ్మొద్దు, అదంతా ఏలో చేశారు. మా ఆయన ఇద్దరు ఫుల్ చేశారు. ఇక కొట్టడానికి వస్తుంది. కొట్టిందే చూపిస్తున్నా. అగో అక్కడే వస్తాం, మేము చూసుకుంటాం. అయ్యో ఇగో ఇగో అమ్మా, కొట్టలేదు. ఎందుకు భయపడుతున్నావు? అమ్మో వీళ్ళ యాక్షన్ అంటే కత్తుల్లేని ఫ్యాక్షనే ఈ కాలం. పెట్టిన వాళ్ళ నంబర్ అదే సరే పెట్టుకోండి. మీరు ఎంత మనమైతే చేయలేదు కదా. ఇగో సౌండ్ చూడు. అగో ఎట్లా కొడుతుంది చూడు, చూడు చేసేసావే. చూడండి ఎట్లా కొడుతుంది. ఒక మొగోని ఇంత దారుణంగానా? ఎట్లా ఈమె ముఖం చూడండి. ఇగో అట్లా కనిపిస్తుంది. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. అట్లా కనిపిస్తుందా? కానీ
కానీ ఇగో చేసే లెక్కలు ఇట్లాంటి చూపించేసినాం ఆల్రెడీ. అయిపోయింది వచ్చేసింది. అయిపోయింది. అవన్నీ నమ్మకం. సరే నమ్మకంటున్నావు కదా ఈ కొడుకు మీద ఒట్టే తప్పు చెప్పదు ఒట్టే చెప్పాలి కొట్టినావా లేదా? ఏయ్! ఎట్లా అనిపిస్తుంది చింటూ? మంచి కొండలల్లో ఇంత వేడి ఇది హైలైట్ వ్యూ గైస్, వ్యూ చూడు ఒక్కసారి, వ్యూ చూడు రే. ఎక్సలెంట్ వ్యూ. మధును ఎందుకు వదిలేసినవునా? వదిలేనా ఇంట్లో పెట్టినా తేవద్దనమాట, చిన్న పాప ఉంది కదా. ఆ తెలివి నీకుంటే ఇవాళ పిల్లలు సగం హాస్పిటల్ కి పైసలు ఖర్చు కాకపోతుండే. అగో క్లాప్ హ్యాండ్స్ కొట్టు, క్లాప్ హ్యాండ్స్. అరే ఆయిల్ ఎందుకు గుడిసెలో ఉంటో లైక్ జరాలు కూడా రానే రావు. అయ్యా అక్క కథం చింటూ ఇవాళ మటర్ అక్క చూపుల్లోనే మటర్ ఎట్లా చేద్దాం అనే ప్లాన్ లో ఉంది. అగో అక్క అన్నం పెట్టినప్పుడు జర ముందే అయితే మనం కల్పించేయగలవు. అబ్బా అక్క నువ్వు కేపీ అన్నని కొట్టకపోతే చాలు. ఏముంది సో గైస్ చూడు రీ, నెక్స్ట్ లెవెల్, చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. పాటలా నువ్వు వాడు. అబ్బో అన్న గుండెల్లో హాయ్ గుండెల్లో హాయ్ హాయ్. అంతరిక్ష అరే అక్క వాడు, నువ్వు వాడు, మేము స్టెప్ వేసాం. నాకు అర్థం కాదు, మీరు ఇంత మూడు భయపెట్టేసారు కానీ మీరు భయపడరు దయ్యంకి. దయ్యం కూడా ఆడేమైంది అవునా కదా అన్న? మా కేపన్నని చూసి పడేసావు ప్రేమలా, కానీ నువ్వు ఉండేది మాత్రం గుడిసెలు. హైలైట్ ఆ గుడిసెని చూసి పడేసినావు. అసలు నేను మా ఆయన చూడలే, మా ఆయన నన్ను చూసారు. ఇంకా సేపు అయితే ఎట్లా చూసిరంటే ఇగో నేను చెప్తా, ఈ ఇంట్లో పని చేస్తుంది. అరే ఈ ఇల్లు ఇల్లు వాళ్ళదనుకొని కేపన్నా పట్టాయించింది, తర్వాత తెలిసింది గుడిసా అని. అట్లా అయిపోయింది. అడుగు అసలు మా ఆస్తిని చూసి మా ఆయన వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీ ఆస్తి చెప్తా, గ్యాస్ బండి ఆస్తి లేకపోతే మా ఆయన నన్ను పెళ్లి చేసుకోడు, అర్థమైందా? అక్కడ నేను చెప్తున్నా మీ ఆస్తి ఒక బైక్. అదే చింటూ, ఆస్తి చూసి మా ఆయన పెళ్లి చేసుకున్నాడు కానీ ఆస్తి ఒకవేళ నాకు ఆస్తి లేకపోతే మా ఆయన సరే ఏమి ఇచ్చిర్రు? కేపన్న ఏమన్నా తీసుకున్నా? మీ ఆస్తి చూసిరంటు కేపన్న ఒక రూపాయన కానీ మా తీసుకున్నా? నాన్న దగ్గర మంచి ఒక ఏమన్నా రూపాయన తీసుకున్నా? ఒక రూపాయన చాలు నాకేం వద్దు అని అన్నారు. కానీ ఎందుకు చెప్పారు తెలుసా? గుడిసా అని తెలిసిన తర్వాత చెప్పిండు. వాళ్ళకు కూడా భరించాల్సి వస్తుంది అని. చిన్న డౌట్ అక్క, మీ ఆస్తి ఏముందక్క? అంటే ఇప్పుడు మీ ఆస్తి ఏముంది? చాలా ఉంది. కానీ ఇప్పుడు కూడా కేపీ అన్న నేను మా ఆస్తి అని చెప్తలే చూడు. అది ఎవరైనా భర్తనే అన్ని అని చెప్తారు కానీ ఈమె ఆస్తి అని చెప్తుంది. ఆయన గురించి అడగలేదు కదండి. ఇగో మీది మాది, వన్స్ మ్యారీడ్ యువర్ ఆస్తి ఈజ్ యువర్ హస్బెండ్, అంతే. జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి వేస్తా. అన్ని చూసి మాట్లాడతాం. చూసిరా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం, మీకు కూడా ఇట్లా ఎంజాయ్ చేయాలంటే పాటలు పెట్టొచ్చా? పాటలు పెడదాం.